లక్షల మంది రాస్తారు. టఫెస్ట్ ఎగ్జామ్ అన్నారు. టఫెస్ట్ అనే బదులు వీ కెన్ యూస్ ద వర్డ్ ఇట్స్ అ క్రిటికల్ ఎగ్జామ్. ఇట్ విల్ టెస్ట్ యువర్ క్రిటికల్ అనాలిసిస్. మీ కంటెంట్ పై మీకున్న క్లారిటీ, మీ ఫోకస్, మీ పర్సిస్టెన్స్, ఈ క్వాలిటీస్ మీకు ఉన్నాయంటే ఈ ఎగ్జామ్ మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జామ్ క్రాక్ చేయనంత వరకు ర్యాంకర్ ఏమంటాడు, ఓ మై గాడ్ టఫెస్ట్ ఎగ్జామ్ అంటాడు. అదే ర్యాంకర్ని ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత అడగండి, యూపీఎస్సీ ఇస్ వెరీ ఈజీ, జస్ట్ మీకు ఆ పల్స్ తెలియాలంటే అంటుంటారు అంతే. అంటే క్రాక్ చేసిన తర్వాత అతను చెప్పే ఆన్సర్ మారుతుంది. క్రాక్ చేయకముందు డిఫికల్ట్ అంటున్నారు, అది ర్యాంక్ వచ్చిన తర్వాత ఈజీ అంటున్నారు. సేమ్ పర్సన్ గివింగ్ టూ ఆన్సర్స్. అంటే ఏం మారుతుందంటే ఇక్కడ ఇట్స్ అ లాజికల్ ఎగ్జామ్. మనం ఇంజనీరింగ్లో చదివినట్టు, డిగ్రీలో చదివినట్టు బై హార్ట్ చేస్తే కొంతవరకు ఓకే, బట్ ఇక్కడ ఎనాలిసిస్ మోర్ కావాలి మ్యామ్, కొంతవరకు కావాలి, బట్ 100% అదంటే సరిపోదు. ఇప్పుడు కోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, మీరు బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎనాలిసిస్ పార్ట్ మనం బై హార్ట్ చేయలేం కదా. ఎనాలిసిస్ అనేది సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్లో లాజికల్ క్వశ్చన్స్ ఒకలా ఉంటాయి, మెయిన్స్లో ఒకలా ఉంటాయి, ఇంటర్వ్యూ ఒకలా ఉంటాయి. అంటే ఎవ్రీ టైం మీరు కోర్ కాన్సెప్ట్స్తో పాటు మీ అనలిటికల్ ఎబిలిటీస్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. చదివిన దానిపైన ఫోకస్ ఉండాలి, అడిగినప్పుడు చెప్పగలగాలి, రాయగలగాలి, అవసరమైతే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇలాంటి స్కిల్ మీరు డెవలప్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్జామ్ విత్ ఇన్ 2 to 2.5 years మనం చెప్పినట్టుగా చదివితే పిల్లలు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా కంప్లీట్ ఫోకస్ తోటి, ఐఎమ్ షూర్ దిస్ ఎగ్జామ్ విల్ బి ద ఈజియెస్ట్ ఎగ్జామ్. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కంటే కూడా యూపీఎస్సీ ఇస్ మోర్ ఈజీ. మీరు కావాలంటే గ్రూప్ 1 యూపీఎస్సీ రెండూ రాసిన ర్యాంకర్ని అడగండి. మీరు ఎక్కువ దేనికి కష్టపడ్డారంటే నేను ఎక్కువ గ్రూప్ 1కే కష్టపడ్డానని చెప్తాను. అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక నోషన్, లైక్ ఇప్పుడు మనమే ఉన్నాం మ్యామ్, ఇప్పుడు చెప్పేటప్పుడు మీరే అన్నారు ఇండియాలోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని. ఇలా 1000 మంది చెప్పేసరికి ఇట్స్ బికమ్ మోర్ టఫ్, మనం ఫీల్ అవుతాం. సెకండ్ పాయింట్, ఇప్పుడు వచ్చే పిల్లలందరూ కూడా మిడిల్ క్లాస్లో ఎక్కువ రావాలనుకుంటారు. బట్ ఆల్రెడీ పేరెంట్స్ బ్రెయిన్లో ఏముంటుంది, ఎవరో చెప్పుంటారు అది టఫెస్ట్ అని. ఎవరో చెప్పిన వ్యక్తికి కూడా తెలియదు ఈ ఎగ్జామ్ గురించి పూర్తిగా. సో చెప్పిన వ్యక్తికి తెలియదు, ఇక్కడ వినే వ్యక్తికి తెలియదు, పిల్లాడికి కూడా తెలియదు. సో ఆబ్వియస్గా ఎవ్రీబడి సేస్ ఇట్స్ టఫెస్ట్. అఫ్ కోర్స్ నో ఎగ్జామ్ ఈజ్ ఈజీ, బట్ అట్ ద సేమ్ టైమ్ యూపీఎస్సీ ఈజ్ నాట్ టూ టఫ్, బట్ ఇట్స్ అ లాజికల్ ప్రాపర్ స్ట్రాటజీ, ఒక గైడ్ చెప్పినట్టు మీరు వర్క్ చేయండి మ్యామ్. మీకు 100% కాకుంటే ఇంకొక 2-3 years మిమ్మల్ని ఫ్రీగా నేను చదివిస్తాను.